నమస్కారం. తెలుగు స్టార్స్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకున్న సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పబడిన అన్ని విషయాలు కూడా చాలా విశేషమైనవి, అలాగే ఎంతోమందికి తెలియనివి. ఈ వీడియో పూర్తిగా చూడడం వల్ల ఖచ్చితంగా మీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. అలా దొరికితేనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే తప్ప మీకు ఈ వీడియోలో ఎలాంటి ఉపయోగం లేకపోతే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోక్కర్లేదు. అందరిలాగా ముందు నేను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగటం లేదు. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడడం వల్ల ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు పనికొచ్చే ఏదో ఒక విషయం మీ లైఫ్లో మంచి చేంజ్ని తీసుకువస్తుందని ఆశిస్తూ, ముందుగా మేషరాశిలో జన్మించిన వాళ్ళు తమ ఆలోచనలు ఆచరణలో పెట్టాలన్నా, వాళ్ళ ఆశయాలు విజయవంతం కావాలన్నా, మనసులో ఉన్న కోరిక నెరవేరాలన్నా మీరు ఖచ్చితంగా ఉంగరం వేలికి పగడపు ఉంగరాన్ని ధరించాలి. అది కాపర్ లేదా రాగితో తయారు చేసినదైతే చాలా మంచిది. అలాగే మీరు ప్రతిరోజు కూడా సింధూరాన్ని బొట్టుగా ధరించాలి. ఉదయాన్నే లేవగానే ఆంజనేయ స్వామి ఫోటోను చూడడం, అలాగే ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రతి మంగళవారం ఖచ్చితంగా సందర్శించడం, అలాగే సంవత్సరానికి ఒక్కసారైనా సరే మంగళవారికి వస్త్రాలు బహుకరించడం చాలా మంచిది. అలాగే మేషరాశిలో జన్మించిన వాళ్ళు మీ ఇంట్లో దానిమ్మ చెట్టు పెంచుతూ దానికి రోజు నీళ్లు పోయడం మీకు కలిసి వస్తుంది. అలాగే ధనం మూలం జగత్ అన్నారు. ఈ రోజుల్లో ఆర్థిక బాధలు లేని వాళ్ళంటూ లేరు. సమయానికి డబ్బు అందని వాళ్ళు, అలాగే నెలకి ఎంత సంపాదించినా సరే మొత్తం ఖర్చయ్యి దాచుకోలేదని బాధపడేవాళ్ళు, బొదుగుదల లేదని బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఉపాయం. మీ ఆర్థిక బాధలు తీరడం కోసం మీరు ఇప్పుడు చూస్తున్న మంత్రాన్ని రోజు కూడా కనీసం 108 సార్లు చొప్పున 11 రోజులు క్రమం తప్పకుండా చేయండి. ఆలోపు మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయని కాదు, మీకు ఏదో వచ్చి పడిపోతుందని కాదు, కానీ మీకు ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బంది లేదు అనుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా ముందు చేసే కొలది మీకు ఆర్థిక స్థిరత్వం వస్తుంది. అలాగే 11 రోజుల తర్వాత 108 సార్లు చేయకపోయినా కనీసం 11 సార్లు అయినా చేయండి. మీరు కనీసం 2-3 రోజులు చేసేలోపే మీకు ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మీ మమ గృహే ధనపూరే చింతా దూరే దూరే స్వాహ. ఓ లక్ష్మీదేవి, మా ఇంట్లో నివాసం ఉండి మాకు ధనాన్ని వసంగి మాకున్న చింతలను దూరం చేయి తల్లి అని దీని అర్థం. మీరు ఈ బీజాక్షరాలైన హ్రీం శ్రీం వీటిని పలికేటప్పుడు కొంచెం శ్రద్ధగా పలకండి. కనీసం 1 గంట దీనికి కేటాయించి శుభ్రంగా నేలపై కాకుండా చాప మీద కానీ లేదా కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు నేల మీద కాకుండా ఏదైనా క్లాత్ మీద కానీ, ఏదైనా పీట మీద కానీ, లేదా ప్లాస్టిక్ టూల్ మీద కానీ పెట్టుకోవాలి. ఇలా ఈ మంత్రాన్ని 108 సార్లు చేయండి. 1, 2, 3 రోజులు చేసేదరికే మీకు ఖచ్చితంగా ఇబ్బందులు తొలగుతాయి. అలా కాకుండా మీరు ఏదైనా అప్పు అర్జెంటుగా కట్టాలి, రేపు 2 రోజుల్లో అది కట్టకపోతే మిమ్మల్ని ఏమంటారోనో మీకు భయంగా ఉంది, ఈ మంత్రాన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఏదో రకంగా ఏదో ఒక సహాయం మీకు అందుతుంది. లేదంటే చాలని జీతాలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇది ప్రయత్నిస్తే చాలా కొద్ది రోజుల్లోనే దానికి ఉపాయం లభిస్తుంది. ఈ మంత్రం పఠించడానికి ఎలాంటి నియమాలు లేవు. మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని ప్రయత్నించవచ్చు. అలా అనవసరంగా ఎవరెవరో సలహాలు తీసుకోవసరం లేదు. మీరు ఖచ్చితంగా దీన్ని చేయవచ్చు. మీరు భోజనం చేసిన తర్వాత 2-3 గంటల గ్యాప్ తర్వాత ఈ మంత్రాన్ని చేయాలి. ఖాళీ కడుపుతో ఈ మంత్రాన్ని చేయడం చాలా ఉపయోగకరం. ఉదయం అయినా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా సరే మీ మనస్సును శుభ్రంగా ఉంచుకుని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
ఇది ఖాళీ కడుపుతో చేయాలి. ఖాళీ కడుపు అంటే ఏదన్నా తిన్న తర్వాత 1-2 గంటల తర్వాత మాత్రమే చేయాలి. అదే టిఫినో అల్పాహారమో అయితే గంట సరిపోతుంది. భోజనం తర్వాత మాత్రం 2 గంటల తర్వాతే ఈ మంత్రాన్ని చేయాలి. ఎలాంటి అనుమానాలు లేకుండా తూర్పుకు తిరిగి కూర్చుని ఈ మంత్రాన్ని జపించండి. మీరు నేల మీద కాళ్ళు కానీ మీ సీటు కానీ పెట్టొద్దు. ఏదైనా చాప మీద కానీ కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళను ఏదైనా క్లాత్ మీద కానీ పెట్టుకుని ఈ మంత్రాన్ని చేయండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంతో విశిష్టమైన దశమహావిద్యల గురించి తెలుసుకుందాం. అసలు దశమహావిద్యలు అంటే ఏంటి? ఈ దశమహావిద్యలతో అలాగే మన జీవితానికి ఉన్న సంబంధం ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ దశమహావిద్యల్లో మొత్తం 10 మంది దేవతలు ఉంటారు. మీరు ఈ మధ్య భక్తి టీవీలో 4 గంటలకు వచ్చే ఆనంద సిద్ధి ప్రోగ్రాంను వీక్షించున్నట్లయితే అందులో ఎప్పుడూ కూడా ఆ గురువు గారు ఈ దశమహావిద్యల గురించే చెప్తారు. దశమహావిద్యల హోమాలు చేస్తున్నామని చెప్తారు. అయితే ఈ దశమహావిద్యల్లో 10 మంది దేవతలు ఉంటారు. వాళ్ళెవరంటే కాళీ, తార, షోడాసి, భువనేశ్వరి, భైరవి, చిన్న మస్తాచ, ధూమావతి, బగళ, మాతంగి, కమలాత్మిక. ఈ 10 మంది దేవతలు కూడా దశమహావిద్యలకు అధిష్టాన దేవతలుగా ఉంటారు. వీళ్ళందరూ కూడా మన జీవితానికి సంబంధించిన దేవతలు. అయితే మనకు నవగ్రహాలు 9. దశమహావిద్యల్లో దేవతలు 10 మంది. అయితే ఇందులో 10 మంది మన 9 మంది నవగ్రహాలకు 9 మంది దేవతలు అధిష్టాన దేవతలుగా తాంత్రిక శాస్త్రం ప్రకారం నిర్ణయించబడ్డారు. అయితే ఒక్క దేవత మాత్రం మనకెంతో ముఖ్యమైన లగ్నానికి అధిపతిగా ఉంటుంది. అయితే మన లగ్నంలో దోషం ఏర్పడినప్పుడు ఇందులో ఉన్న భైరవి మాతను పూజిస్తే మాత్రమే మనకి లగ్న దోషం తొలగుతుంది. అయితే మనం సాంప్రదాయ శాస్త్రాల్లో లగ్న దోషాన్ని ఎలా తొలగించాలో చెప్పలేదు. ఎవరైనా సరే దోషం ఉంటే దానికి అధిష్టాన దేవతను మాత్రమే పూజించాలని చెప్తారు. అంతే తప్ప లగ్న దోషానికి ఏం చేయాలో ఎవరూ చెప్పలేదు. అయితే దానికి ఉపాయం ఈ దశమహావిద్యల్లో చెప్పబడింది. మంత్రాలు మన్నానికి, యంత్రాలు స్థాపనకు కలియుగం చాలా అనుకూలమైంది. నవగ్రహాల అనుగ్రహం, ప్రసన్నం తొందరగా పొందడానికి ఈ సంప్రదాయబద్ధమైన అధిదేవత, ప్రత్యర్థి దేవత, అధిష్టాన దేవత మంత్రాలున్నాయి. అంటే మన ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటాడు. అంటే మన సూర్యుడికి విష్ణుమూర్తి అధిష్టాన దేవత, చంద్రుడికి దుర్గామాత, అలాగే కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బుధుడికి విష్ణుమూర్తి, గురువుకి దత్తాత్రేయుడు, అలాగే శుక్రుడికి లక్ష్మీదేవి, శనికి శివుడు. కానీ తంత్రశాస్త్రం ప్రకారం నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి అంతరిక్ష అధిదేవతలు, అంతరిక్ష క్షేత్రపాలకులు ఉన్నారు. అవి అంతరిక్ష ప్రజ్ఞలకు సంబంధించినవి. అనగా వాటి రేడియేషన్ పరిధిలోనే నవగ్రహాల శక్తులు అణిగిమణి ఉంటాయని తంత్రశాస్త్రం చెప్తుంది. అంటే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహాల యొక్క అధిష్టాన దేవతలైన ఈ దశమహావిద్యల్లో ఉన్న దేవతల యొక్క స్తోత్రాలను మీరు పఠించినట్లయితే మీరు మామూలుగా చేసే పూజల కన్నా త్వరగా మీకు విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం సంప్రదాయబద్ధంగా చేసే జపాలు, అలాగే పూజలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. హోమాలు అన్నీ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. అవన్నీ కూడా మనం చేయలేం కూడా. అవన్నీ కూడా డబ్బులు ఇచ్చి పూజారుల చేత చేయించుకోవాలి తప్ప మనం స్వయంగా చేయలేము. వాటికి చాలా నియమాలు ఉంటాయి. కానీ తంత్రశాస్త్రం ప్రకారం మనం చేసే పూజలకు నియమాలు తక్కువగా ఉంటాయి, ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు, భక్తులకు వీటి యంత్రాలు, మంత్రాలు ఎంతో మంచి ఉపశమనం కలిగించడంలో నా అనుభవంలో రుజువైంది. ఎంతోమంది నా సలహాలను అనుసరించి ఈ మంత్రాలను పఠించి సత్ఫలితాలు పొందినట్లు వారే స్వయంగా చెప్పారు. సామాన్యులకు ఖర్చు లేని, శ్రమ లేని, సులువైన విధి విధానాలను అందించాలనే ఉద్దేశంతోనే వీటిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కేవలం భక్తి శ్రద్ధలతో, అసలు డబ్బులు అవసరం లేకుండా మీకు ఏ సమస్యలున్నా సరే వాటిని మీరే పరిష్కారం చేసుకుని మనం 10 మంది ముందు ఆత్మాభిమానంతో బతకాలి అనుకునే వారి కోసం ఇవి తీసుకురావడం జరిగింది. ఇదిగో ఎంతో అద్భుతమైన దశమహావిద్యల స్తోత్రం. ఈ ఒక్క స్తోత్రాన్ని గనక మీరు 40 రోజులు రోజు 108 సార్లు పఠించినట్లయితే మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి గ్రహదోషాలున్నా సరే అవన్నీ కూడా ఎంత
ఎంతో ఈజీగా మీరు పోగొట్టుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా కూడా మీ గ్రహదోషాలను పోగొట్టుకుని మీ సమస్యలను మీరు దూరం చేసుకోవచ్చు. సమస్యను బట్టి మీరు ఆపకుండా 3 నెలలు చేసినట్లయితే మీ చుట్టూ ప్రశాంతత దానికదే వచ్చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఎంతో పవిత్రమైనది, ఎంతో శక్తివంతమైనది, ఎంతో సులువైనది. అయితే ఈ స్తోత్రాన్ని పఠించే ముందు ఒక్కసారైనా సరే మీరు కాలభైరవ అష్టకాన్ని పఠించి లేదా కాలభైరవుని మంత్రం, గాయత్రి మంత్రమైన ఓం కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయత్ అంటే కాలభైరవుని ఒక్కసారి మీరు స్తుతించి తర్వాత ఈ స్తోత్రం చదవడం చాలా మేలు చేస్తుంది. ఈ స్తోత్రాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకునే వాళ్ళు నేను చెప్పినట్టుగా రాసుకోండి. కాళీ తారా మహావిద్య షోడాసి భువనేశ్వరి భైరవి చిన్న మస్తాచ విద్య ధూమావతి తదా బగళ సిద్ధ విద్య చ మాతంగి కమలాత్మిక. అక్కడ వరకు చదివినా సరిపోతుంది. ఏతో దశ మహావిద్య సిద్ధ విద్యా ప్రకృత్య ఇక్కడ వరకు చదువు అవసరం లేదు. కమలాత్మిక వరకు చదివినా సరిపోతుంది. దీన్ని రోజు మీరు కనీసం 108 సార్లు పఠిస్తూ ఇలా 40 రోజులు దాటిన వరకు పఠిస్తూ అలా 3 నెలలైనా సరే మీరు అలా పఠిస్తూ ఉండండి. మీకు ఎంతో ప్రశాంతత, అలాగే మీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ దూరపోవడం మీరే గమనిస్తారు. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి మీరు నెట్లో గూగుల్ సెర్చ్లో అనేక పనికిమాలిన విషయాల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే మీ సమయాన్ని 1 గంట కేటాయించి అసలు దశమహావిద్యలు అంటే ఏంటి, ఈ దేవతలో ఏంటి ఒకసారి సెర్చ్ చేయండి. దానివల్ల మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ దేవతల్లో ఏ గ్రహానికి ఏ దేవత అధిష్టాన దేవతో చూద్దాం. మాతంగి రవిగ్రహానికి అధిష్టాన దేవత. మీరు కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించినట్లయితే మీరు ఈ దేవత ఆధీనంలో ఉంటారు. మీరు ఈ నక్షత్రాల్లో జన్మించకపోయినా మీకు రవిగ్రహ దోషం గనక ఉన్నట్లయితే మీరు మాతంగి యొక్క ఆరాధన చేయడం వలన మీకు మేలు జరుగుతుంది. తరువాత భువనేశ్వరి దేవి. ఈ భువనేశ్వరి దేవి సాక్షాత్తు లలితా పరమేశ్వరి యొక్క తాంత్రిక అవతారంగా చెప్పవచ్చు. ఈమె చంద్రగ్రహానికి అధిదేవతగా ఉంటుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినవారు అమ్మ ఆధీనంలో ఉంటారు. ఈ అమ్మ ఆరాధన వల్ల సమస్త సిద్ధుల్ని, రాజ్యాధికారాన్ని మీరు పొందవచ్చు. ఈ చంద్రగ్రహ దోషం ఉన్నవాళ్ళు కూడా ఈ అమ్మ ఆరాధన చేయడం వల్ల మేలు జరుగుతుందని చెప్పవచ్చు. తర్వాత తారాదేవి గురుగ్రహం యొక్క అధిష్టాన దేవత. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు అమ్మ ఆధీనంలో ఉంటారు. మీకు గురుగ్రహ అనుగ్రహం లేక ఏ పని కూడా సఫలం చెందక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే మీరు ఈ తారాదేవి యొక్క మంత్రాన్ని లేదా భక్తి టీవీలో ఆనంద సిద్ధి గురువు గారు అందించే పుస్తకాల్లో ఉన్న తారాదేవి యొక్క అష్టోత్తరాలను చదివినా సరే మీకు మేలు జరుగుతుంది. లేదంటే ఆ ఒక్క దశమహావిద్య స్తోత్రాన్ని చదివినా సరే మీకు మేలు జరుగుతుంది. తర్వాత చిన్న మస్తాని దేవి. ఈవిడ రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత. ఈమెని వజ్ర వైరోచిని అని కూడా అంటారు. ఆరుద్ర నక్షత్రంలో అన్ని పాదాలు, స్వాతి నక్షత్రంలో అన్ని పాదాలు, అలాగే శతభిక్ష నక్షత్రంలో ఉన్న అన్ని పాదాలు కూడా ఈ మాత ఆధీనంలోనే ఉంటాయి. మీరు రాహుగ్రహ దోషంతో బాధపడుతున్నట్లున్నా లేదంటే ఈ నక్షత్రాల్లో జన్మించినా సరే ఈ మాత ఆరాధన చేసినట్లయితే మీకున్న దోషాలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. అలాగే షోడాసిని దేవిని త్రిపుర సుందరి దేవి అని కూడా అంటారు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, మిథున, కన్యా రాసుల్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మాత ఆధీనంలోనే ఉంటారు. అలా కాకుండా మీకు బుధగ్రహం యొక్క ఏ దోషం ఉన్నా సరే ఈ మాత ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ షోడాసిని దేవి బుధగ్రహం యొక్క అధిష్టాన దేవత. కమలాత్మికాదేవి. ఈ కమలాత్మికాదేవి సాక్షాత్తు శుక్రగ్రహం యొక్క అధిష్టాన దేవతే కాకుండా లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపంగా చెప్పవచ్చు. భరణి, పొబ్బ,
పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈ మాత ఆధీనంలో ఉంటారు. ఎవరైనా సరే శుక్రగ్రహ దోషంతో బాధపడుతున్నట్లయితే ఈ మాత యొక్క ఆరాధన చేయడం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా సినిమా, టీవీ రంగాల్లో ఒకవేళ నటుడిగా, కళాకారుడిగా రాణించాలనుకున్నా, ప్రేమ వ్యవహారాల్లో సఫలం కావాలన్నా సరే ఈ మాత ఆరాధన ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ ధూమావతి దేవి కేతు గ్రహం యొక్క అధిష్టాన దేవత. అశ్విని, మక, మూల నక్షత్రాల్లో అన్ని పాదాల వాళ్ళు కూడా ఈ ధూమావతి మాత యొక్క ఆధీనంలో ఉంటారు. అలాగే ఎవరైనా సరే కేతు గ్రహం యొక్క చెడు దృష్టితో బాధపడుతున్నట్లయితే ఈ ధూమావతి దేవి యొక్క స్తోత్రాలను, మంత్రాలను చదవటం, లేదంటే ఆ స్తోత్రం దశమహావిద్యుల స్తోత్రాన్ని చదవటం వల్ల మేలు జరుగుతుంది. లగ్నంలో కేతు దశ డాక్టర్లకు అంతుపట్టని భయంకరమైన రోగాలు, అలాగే జీవితకాలం జైలు శిక్ష, మరణదండన మొదలైన కఠినమైన భయంకరమైన బాధల నుండి విముక్తి పొందడానికి కోసం ధూమావతి దేవతను పూజించడం ఎంతో మేలు. అలాగే ఎంతో శక్తివంతమైన దేవత కాళీ. ఈ కాళీ దేవత ఈ మొత్తం దశమహావిద్యల అన్నిటికీ కూడా ప్రాణం పోసే దేవత. కాళీమాత లేకుండా ఈ దశమహావిద్యల స్తోత్రాన్ని పఠించడం అసంపూర్ణమనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈవిడ సాక్షాత్తు శని గ్రహానికి అధిష్టాన దేవత అవడం వలన ఈవిడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా ఏ రకమైన శని బాధల నుండి అయినా సరే మీరు విముక్తి పొందాలంటే ఈ కాళీమాతను పూజించాల్సిందే. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, అలాగే ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మహాశక్తివంతమైన శనిగ్రహ తీవ్రతను, ప్రచండతను అదుపు చేయగల శక్తి స్వరూపిణి ఈ కాళీమాత. అందువల్ల మాతృభావంతో ఆరాధించి కనికరించమని కన్నీళ్లు పెట్టుకుని మరీ పూజించినట్లయితే ఈ దేవత అనుగ్రహం సులభంగా పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి. శనిగ్రహం కలిగించే అష్ట కష్టాలను, భయాలను, ఆందోళనను, అరాచకాలను అరికట్టగల మాత కాళీమాత. పూర్వజన్మ పాపాలను కూడా తీసేయగలగదు, దరిద్రును కూడా ధనవంతు చేయగల యోగాన్ని ఇచ్చే మాత కాళీమాత. అందువల్ల ఏలినాటి శని దోషాలు, అలాగే శనిగ్రహం చేసే ఇబ్బందుల నుండి విముక్తి పొందాలంటే కాళీమాతకు సంబంధించిన స్తోత్రాన్ని, అష్టోత్తరాన్ని మీరు పఠించడం చాలా మంచిది. ముఖ్యంగా బొగ్గు గనులు, నూనె, పెట్రోలు, ఇనుము, సిమెంటు, ఎముకలు ఇలాంటి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కాళీమాత ఆరాధన చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే తర్వాత బగళాముఖి. ఈ బగళాముఖి దేవి కుజగ్రహం యొక్క అధిష్టాన దేవత. కుజగ్రహ దోషంతో బాధపడుతున్న వాళ్ళు, పెళ్లి కాక పిల్లల పుట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు బగళాముఖి దేవత ఆరాధన చేసినట్లయితే చాలా త్వరగా, సులభంగా అనుగ్రహాన్ని పొంది మీరు కోరుకున్న జీవితాన్ని అనుభవించవచ్చు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో పుట్టిన అన్ని పాదాల వాళ్ళు కూడా బగళాముఖి మాత యొక్క ఆధీనంలో ఉంటారు. జాతకంలో కుజుడు నీచిపడిన వారు, అలాగే మేష, వృశ్చిక లగ్నాల్లో పుట్టిన వాళ్ళు, కుజరాహువు, శని రాహువు కూటములు కలిగి ఉన్న వాళ్ళు, కుజ దశ జరుగుతూ అది బాగోని వాళ్ళకి ఈ దేవతను పూజించడం వల్ల ఉన్న కుజగ్రహం వల్ల ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా ఈ బగళాముఖి దేవత ఆరాధన చేసేవాళ్ళు పసుపు బట్టలతో చేసినట్లయితే మరింత మంచి ఫలితం వస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం 9 గ్రహాల గురించి, వాటి అధిష్టాన దేవతల గురించి తెలుసుకున్నాం. అయితే ముఖ్యమైన త్రిపుర భైరవి మాత. ఈ భైరవి మాత మన లగ్నానికి అధిపతిగా ఉంటుంది. ఎవరైతే లగ్న దోషాలతో బాధపడతారో వాళ్ళు ఈ భైరవి లేదా త్రిపుర భైరవి మాతను పూజించడం వల్ల వాళ్లకు శీఘ్రంగా లగ్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మ అనుగ్రహం ఉన్నట్లయితే మీరు ఎందులోనూ కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదంతా కూడా మీకు కేవలం వివరణ కోసమే చెప్పడం జరుగుతుంది. అయితే నేను ముందుగా చెప్పిన ఒక ఏకశ్లోక దశమహావిద్యా స్తోత్రాన్ని మీరు పఠించినట్లయితే సరిపోతుంది. మీకు ఎలాంటి లగ్న దోషాలు, నవగ్రహ దోషాలు, ఏ దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా తీరిపోతాయి. ఈ స్తోత్రం ఎంతో శక్తివంతమైంది. అందువల్ల దీన్ని పఠించుతూ ఉన్నట్లయితే మీకున్న సర్వ దోషాలు కూడా పోతాయి. అలాగే ఈ స్తోత్రంతో పాటు
ఇప్పుడు మనం ఏ రాశి వారైనా సరే, ఎవరైనా సరే సులభంగా ఆచరించదగిన తాంత్రిక రెమెడీల గురించి తెలుసుకుందాం. ఈ తాంత్రిక రెమెడీలని ఎవరైనా సరే క్రమం తప్పకుండా కనీసం 90 రోజులు అంటే 3 నెలలు ఆచరిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆరోగ్యపరంగా కానీ, రుణాల పరంగా కానీ, లేదా ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ, తల్లి కొడుకుల మధ్య కానీ, తండ్రి కూతుళ్ళ మధ్య కానీ, ఎవరి మధ్య ఉన్న సమస్యలైనా సరే త్వరగా అదృశ్యమైపోయి మీరు కోరుకున్నట్లుగా జరిగి మీకు మనశ్శాంతి కలగడానికి ఎంతగానో ఉపయోగపడే తాంత్రిక రెమెడీలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని 90 రోజులు ఆచరించండి, మంచి జరుగుతుంది. 1-2 రోజులు మధ్యలో ఇబ్బంది వచ్చి మర్చిపోయినా వాటిని అలాగే కొనసాగించండి. అవి 90 రోజులు వచ్చిందా లేదా అని చూసుకోండి. మధ్యలో గ్యాప్ వచ్చినా ఏం పర్లేదు. ఇందులో మొదటిది ఏంటంటే చీమల పుట్ట దగ్గర పంచదార అలాగే ఎర్రటి గోధుమ రవ్వ కలిపిన మిశ్రమాన్ని ఒక గుప్పుడు అంటే ఒక చేత్తో మీరు ఎంత పడుతుందో అది తీసుకుని రోజు కూడా చీమల పుట్ట దగ్గర వేయాలి. పంచదార వేసినా సరిపోతుంది. అలా కాకుండా సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మీరు ఒక డబ్బాలో కేజీ పంచదార వేసి అందులో 1 కేజీ ఎర్ర గోధుమ రవ్వ వేసి బాగా కలపండి. రోజు కూడా ఒక గుప్పుడు ఆ మిశ్రమాన్ని తీసుకోండి. ఎక్కడైతే చీమలు ఉంటాయో అక్కడ వేయండి. అది రావి చెట్టు అయినా, వేప చెట్టు అయినా, లేదా ఏ చెట్టు అయినా పర్లేదు. మీరు వాటి గురించి పట్టించుకోవద్దు. ఒక చెట్టు దగ్గర లేదంటే ఏదైనా ఖాళీ ప్రదేశంలో దగ్గర వేయండి. చీమలు అవే వస్తాయి. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మూలన వేయండి. ఇలా రోజు వేస్తూనే ఉండండి. దీనివల్ల మీకు ఉన్న రుణభారం తగ్గడమే కాకుండా మీకున్న సమస్యలు తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. అలాగే దీంతో పాటు పైన చెప్పిన ఒక్క రెమెడీ చేసినా సరిపోతుంది. కానీ మీకు వీలుంటే దీంతో పాటు ఆవులో సకల దేవతలు కొలువుంటారని శాస్త్రం చెప్తుంది. అలాంటి ఆవును పూజించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కనీసం శనివారం రోజైనా సరే ఆవును సేవించడం మంచిది. ఆవును శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దానికి అరటిపళ్ళు లేదా ఏదైనా నానబెట్టిన ఉలవలో లేదా గ్రాస్ గడ్డి కానీ ఏదైనా సరే శనివారం తినిపించడం వల్ల మీకు ఉన్న శనికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆవును సేవిస్తే సకల దేవతలను సేవించినట్టే. కానీ కనీసం 21 శనివారాలు లేదా రోజు చేసినట్లయితే 21 రోజులైనా సరే కనీసం ఇలా చేయాల్సిందే. ఏదో ఒక రోజు ఆవు దగ్గరికి వెళ్ళి ఒక అరటిపండు తినిపించి వచ్చేసాను, నాకేమీ జరగలేదంటే ఏం చేయలేం. అలా కాకుండా ఏదైనా సరే మీకు ఎన్ని వీడియోలు చేసినా సరే అందులో మీకు నచ్చిన ఒక రెమెడీని తీసుకుని క్రమం తప్పకుండా కనీసం 3 నెలలైనా సరే చేస్తేనే మంచి జరుగుతుంది. దీంతో పాటు కుక్కలకు ఆహారం అంటే చపాతీలు కానీ లేదా ఏదైనా ఆహారం కుక్కలకు పెట్టడం మంచిది. అలాగే ఆహారానికి నువ్వుల నూనె రాసి పెడితే ఇంకా మంచిది. కుదరకపోతే ఉట్టి ఆహారమైనా సరే పెట్టడం చాలా మంచిది. రోజు కూడా కుక్కలకు ఆహారం మీ చేతితో వేయడం వల్ల మీకు కాలభైరవుని అనుగ్రహం కలిగి మీకున్న సమస్యలు తొలగిపోతాయి. దీంతో పాటు రోజు కూడా కాకులకు ఒక గిన్నెలో అన్నం కానీ లేదా ఏదైనా సరే తినుబండారం కానీ వేసి పెట్టడం రోజు కూడా కాకులకి పెట్టే అలవాటు చేసుకోండి. దీనివల్ల కూడా మీకు పితృ దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి మీకున్న సమస్యలన్నీ కూడా దూరం అవడానికి ఎంతగానో ఆస్కారం ఉంది. అందువల్ల కాకులకి లేదా పావురాళ్ళకి ఆహారం వేయడం చాలా మంచిది. పావురాళ్ళకి ఆహారం రోజు వేసినట్లయితే మీకు ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా త్వరగా తొలగిపోవడానికి ఎంతగానో ఆస్కారం ఉందని శాస్త్రం చెప్తుంది. అయితే చాలామందికి పావురాలు దొరకడం కష్టం కాబట్టి ఈ రెమెడీని ఆచరించడం కష్టమే అని చెప్పవచ్చు. అలా కాకుండా మీకు పావురాలు గనక దగ్గరలో ఎక్కడైనా వాళ్తున్నట్లయితే వాటికి ఆహారం వేసే ప్రయత్నం చేయండి. ఇది చేయడం వల్ల చాలా కొద్ది రోజుల్లోనే మీకు గ్రహదోషాలన్నీ తొలగి మంచి జరుగుతుంది. దీంతో పాటు నిద్రించే సమయంలో దక్షిణ దిశలో తలపెడుతూ ఉండండి. దక్షిణ దిశలో తలపెడుతూ రోజు నిద్రపోయే ముందు 4 తులసి దళాలను నమిలి మంచినీళ్ళు తాగండి. పడుకునే ముందు జై శ్రీరామ్ అనే మంత్రాన్ని 11 సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ మంత్రాన్ని చదువుకుంటూ నిద్రలోకి వెళ్ళండి. ఇలా చేయడం వల్ల మీకు ధనానికి సంబంధించి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వీటితో పాటు మీరు
రోజు కూడా ఇంట్లో దీపారాధన చేసే అలవాటు చేసుకోవడం మంచిది. రోజు కూడా ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషాలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది. అలాగే దీంతో పాటు మీరు బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ కాలసర్పదోష నివారణ పూజ చేయించుకోవడం మంచిది. అలాగే దీంతో పాటు తిరుపతి వెళ్ళి శ్రీవారిని కూడా దర్శించుకురావడం మంచిది. వీటిలో ఏదైనా మీకు నచ్చిన 1 లేదా 2 రెమెడీలని పాటిస్తూ కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఆచరించినట్లయితే మీకున్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.